వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై గులాబీ జెండా రెపరెపలాడడం ఖాయమన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత. మహబూబాబాద్ కలెక్టరేట్లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్న కవిత 16 ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణ హక్కుల కోసం కేంద్రంలో కొట్లాడతామన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎంపీ టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. నీకు సముచిత స్థానం కల్పిస్తాను ఆ రోజు చెప్పారు. వారి మాట మీరు కట్టుబడి ఉండి ఈ డోర్నాకల్ కావచ్చు, మహబూబాద్ నియోజకవర్గం రెడ్డి నాయక్ కానీ, శంకర్ నాయక్ కానీ గెలిపేయడానికి పూర్తి స్థాయిగా తండాల్లో, గ్రామాల్లో పర్యటించి మొన్నటి గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఇవాళ అంతకంటే మంచిగా మానుకోట పార్లమెంట్, ఎందుకంటే మా గిరిజనులు, దళితులు చాలా ఎక్కువ ప్రాంతం కోయ, గోండు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సేవ చేసే భాగ్యం ఒక మహిళగా, వాళ్ళ ఆడబిడ్డగా కూడా దాదాపు మా పార్లమెంట్లో 7,20,000 పైబడి మహిళా ఓటర్లు. అంటే పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్నది కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా పసిగట్టి ఇక్కడ వారు ఏమనుకున్నారు ఎందుకంటే నన్ను ఇక్కడ అవకాశం సేవ చేసే భాగ్యం కలిగించినందుకు వారి అడుగుజాడల్లో మన 16 పార్లమెంట్లలో కూడా మా మానుకోటకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చేందుకు పనిచేస్తాను. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ మానుకోట గడ్డ నుంచి కూడా మా వంతు పూర్తి స్థాయి పనిచేస్తా ఉన్నాం. ఆ రోజు తండాలు, గ్రామ పంచాయతీలు కావాలని కోరుకుండే మాకు బాగా. మరియు ఎక్కడ తండాలు రోడ్లు సరి వసతి లేకుండే, నీటి సమస్య ఉంటుండే. మా గిరిజన ప్రాంతం కాబట్టి ఎక్కువ శాతం చిన్న వయసులో పెళ్లిళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. చాలామంది గుడంబా తాగి భర్తలు అంటే చనిపోయి వితంతులు చాలామంది. ఇటువంటి అన్ని చూసిన తర్వాత ఆ రోజు నాకు కోరుకుండి ఇవన్నీ చేయాలి, ఏ విధంగా చేయాలండే. కానీ వాళ్ళు కేసీఆర్ గారి రూపంలో ఒక వరంలాగా భావించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక నేను ఏవైతే అనుకున్నానో, ఎవరైతే గుడంబాలు అమ్ముకొని భర్తలు చేరిపోయిన మా అక్కలకు ఇవాళ ఇబ్బంది లేకుండా గుడంబ నియంత్రణ మా కేసీఆర్ గారు చేశారు. అంతేకాకుండా ఇవాళ కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఇటువంటి అన్ని కార్యక్రమాలు కేసీఆర్ గారు చేయడం జరిగింది. కేసీఆర్ గారు నోటి నుంచి 100 సీట్లు అంటే 100, ఇవాళ 16 అంటే 16, ఇవన్నీ వస్తున్నాయంటే ప్రజలు పూర్తి స్థాయిగా కేసీఆర్ వినంటున్నారు, వాళ్ళు పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు. రేపు 16 సీట్లు డ్యామ్ షూర్ మనం గెలవబోతున్నాం. ఖచ్చితంగా కేంద్రంలో మనం దాదాపు అబ్సల్యూట్ మెజారిటీ ఎవరికి రాదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ గారి నాయకత్వం 16 సీట్లు గెలిచి వాళ్ళు మెడలు వంచి ఈ మానుకోట గడ్డ ఉన్న మానుకోట పార్లమెంట్లో ఏ పనులు కావాలన్నా, రేపు బయ్యారం గనులు కావచ్చు, ప్రత్యేకంగా ఇక్కడ మా ఇల్లందు కావచ్చు, బయ్యారం ఇక్కడ మా మహబూబాద్ కావచ్చు, డోర్నాకల్ చాలా మందికి బయ్యారం ఒక ఫ్యాక్టరీ కావాలంటుంది. కేంద్రంలో బీజేపీ మోడీ గారు చూస్తే ఇస్తామని చెప్పి ఏ మాత్రం చేయకుండా ఉన్నారు. ఇవన్నీ కొట్లాడాలంటే మనం కీలక పాత్ర పోషించాలి, మనం గెలవాలి. మొన్న ఒక వన్ సైడ్ బీజేపీ ఉండే కాబట్టి మనం ఎంత ప్రయత్నం చేసి రాలేకపోయింది. కానీ ఇవాళ వన్ సైడ్ ప్రభుత్వం ఏది రాదు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో 16 ఎమ్మెల్యే అవసరం వాళ్ళు ఖచ్చితంగా కలుగుతుంది. మానుకోట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి పనులు పూర్తి చేయడానికి పార్లమెంట్లో మా గళం విప్పే అవకాశం ఇక్కడ మానుకోట ప్రజలు ఈ ఆడబిడ్డని భారీ మెజార్టీతో గెలిపిస్తున్నప్పుడు మనం పూర్తిగా విశ్వసిస్తా ఉన్నా.